కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటారు. కానీ వారిని మాత్రం మరొక వ్యక్తి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. అంటే ఇది ఒక విచిత్రపు ప్రేమగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కుంభరాశి వారు ఏంటంటే ఈ వీడియో మీకు 100కి 1000% ఉపయోగపడే వీడియో. మీ జీవితానికి చాలా చాలా దగ్గరగా ఉండేటటువంటి వీడియో. కొంతమందికి సంబంధించింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనది కాదండి. అలాగే కుంభరాశి వ్యక్తులు కూడా సామాన్యులు కాదనమాట. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉందా అంటే ఖచ్చితంగా కుంభరాశి వారి యొక్క పేరును మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు అనమాట. అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో కూడా ఇంత గొప్పవారు ఉన్నారా అనేది మనం కనుక వారి యొక్క కొన్ని సందర్భాలను తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే అనమాట. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా అంటే వెనుకటి రోజుల్లో కదా ఇలా ఉండడం జరిగేది. వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన ఒక మనిషిని నమ్ముకున్న ఒక మాట ఏదన్నా ఇచ్చినా కూడా వెనుకటి రోజుల్లో నిలబడేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటివి చాలా చాలా కరువైపోయాయి. ఎక్కడో వేళ్ల మీద 100కో 1,00,00,000కో ఒక్కల్ని లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఆ 100కి 1,00,00,000కి ఒక్కళ్ళు లెక్క పెట్టుకుంటామని అన్నాం కదండి. ఆ 100కి 1,00,00,000కి ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే అది కుంభరాశి వారు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదనమాట. అంత మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారండి ఈ కుంభరాశి వారు. అలాగే వీరి యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా చక్కగా ఉంటారు. కుంభరాశి వారిని కావాలంటే మీరు చూసుకోండి, పురుషులు కూడా నెంబర్ 1గా ఉంటారు. మంచి హైటు, మంచి పర్సనాలిటీ, మంచి హెయిర్ స్టైలు, చక్కగా అసలు పురుషులు కూడా ఎంత అందంగా ఉంటారంటే అంత అందంగా ఉంటారనమాట. అందానికి ఒక పేరుని కనుక పెడితే అది కుంభరాశి పురుషులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత చక్కగా ఉంటారనమాట. అలాగే కుంభరాశిలో ఉన్న స్త్రీలు కూడా చాలా చక్కగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అలాగా ఈ కుంభరాశి వారు మరి ఇంత చక్కగా ఉన్నప్పుడు వీరి రూపం పైకి ఏంటంటే కొంతమందిని మనం గమనించినట్లయితే రూపం చక్కగా ఉంటే గుణం అస్సలు చక్కగా ఉండదు. గుణం బాగుంటే రూపం బాగోదు. కానీ ఈ కుంభరాశి వారికి ఏంటంటే రూపము గుణము రెండు కూడా నెంబర్ 1గా ఉంటాయన్నమాట. అసలు వీళ్ళతో మనం పోల్చుకోవడానికి కూడా ఎవ్వరు కూడా సరిరారనమాట. అంత గొప్ప వ్యక్తులు, అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు, అంత చక్కటి వ్యక్తులు అనమాట ఈ కుంభరాశి వారు. అయితే మరి ఇంత చక్కదనం ఉన్నప్పుడు మరి వారి జీవితంలో సమస్యలు కూడా గట్టిగానే ఉంటాయి కదండి. అలాంటి సమస్యలు కూడా ఈ కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడు అంటే రాధాకృష్ణుల యొక్క ప్రేమ అనేది ఎంత గొప్పగా ఉంటుందో అలాగే వీరి జీవితానికి సంబంధించి ఖచ్చితంగా ప్రేమ కోణం అనేది ఉండి తీరుతుందన్నమాట. ఖచ్చితంగా వీరు జీవితంలో ప్రేమించి తీరుతారు. అది ఏ దశలోనైనా కావచ్చు. కొంతమందికి వివాహానికి ముందు అవ్వచ్చు, కొంతమందికి వివాహం అయిన తర్వాత కూడా పరిచయాలు జరగవచ్చు అనమాట. ఎందుకంటే పైకి చెప్పుకుంటారు కొంతమంది ఏమో చెప్పుకోలేరు. కానీ వీరి జీవితంలో ఏదన్నా ఉంటే అది రహస్యంగా ఉండదు. ఖచ్చితంగా చాలా వరకు కూడా అందరికీ బయటకు తెలుస్తుంది. ఎందుకంటే వీరికి నటించడం చేత కాని మనుషులు కాబట్టి మీరు మంచివారు కాబట్టి చాలా రకాలైనటువంటి గట్టిగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కానీ నమ్మిన చేయని మాత్రం పొరపాటును కూడా వదిలిపెట్టారనమాట. మరి ఇదంతా తెలిసినటువంటి ఇంకొక వ్యక్తి వీరిని ప్రేమించడం అనేది జరుగుతుందనమాట. కానీ చాలా లేట్ అయిపోయింది. ఆ వ్యక్తికి ఆల్రెడీ అంతకుముందే కుంభరాశి వారు ఇంకొక వ్యక్తిని రహస్యంగా ప్రేమించడం, అలాగే అవతల వ్యక్తి కూడా ఏకీభవించడం, ఇరువురి అభిప్రాయాలు కలవడం, వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉండడం జీవితాంతం కూడా, అంటే మరణం కూడా వారిని విడదీయలేనంత ప్రేమ ఆల్రెడీ వారి జీవితాల్లో ఉంది. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే వీరి జీవితంలో అంటే ఆల్రెడీ ఒక ప్రేమ అనేది ఉంటుందన్నమాట. వీరు ఎంతగా వ్యక్తిని ఇష్టపడతారో అలాగే ఆ వ్యక్తి కూడా వీరిని ఇష్టపడడం అనేది జరుగుతుంది. ఇక్కడ అవతల వ్యక్తి గురించి మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదండి. గొప్పతనం వచ్చేటప్పటికి గొప్పతనం అంతా కుంభరాశి వారిదే.
ఎందుకంటే కుంభరాశి వారి గురించి తెలిసిన వారు ముందు వారి రూపానికి సగం ఆకర్షితులవుతారు. తర్వాత వారి యొక్క మనస్సు తెలిసిన తర్వాత పూర్తిగా ఆకర్షితులవుతారు. కాబట్టి కుంభరాశి వారిని మనం ఏ వ్యక్తి అయినా సరే అలాగే ప్రేమించగలుగుతారు. అవతల వ్యక్తిలో పెద్ద గొప్పతనం అయితే ఏమీ ఉండదు. కానీ ఆ గొప్పతనం అనేది లేకపోయినా కూడా వీరు కూడా అంతే అర్థం చేసుకొని అవతల వ్యక్తులకు జీవితాన్ని ఇస్తారు. చూడండి, ఇది వారి యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సెలెక్షన్ చేసుకుంది కుంభరాశి వారిని కాబట్టి అవతల వాళ్ళు నిజంగా 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 అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అదృష్టం ఉంటే తప్ప కుంభరాశి వారి జీవితంలోకి ప్రవేశించడానికి అస్సలు కుదరదనమాట. కుంభరాశి వారిని పొందడానికి ఖచ్చితంగా అదృష్టం అనేది ఉండాలండి. అది అంత ఈజీ కాదు, అంత సామాన్యమైనది కాదు. ఎవరైనా సరే ప్రయత్నించుకోవచ్చా అంటే తప్పనిసరిగా కుదరదనమాట. ఎందుకంటే వీరి జీవితంలో వచ్చేటప్పటికి ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి మాత్రం ఒకే ఒక్కరు ఉంటారు. మీరు ఎంత మందితో మాట్లాడినా, ఎంత మందితో పరిచయాలు ఉన్నా కూడా వీరి గుండె లోతుల్లో మాత్రం, అంటే వీరి యొక్క గుండెల్లో మాత్రం ఆ వ్యక్తికి మాత్రమే స్థానం ఉంటుందన్నమాట. ముఖ్యంగా పురుషులు వచ్చేటప్పటికి ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అంటే ఒక కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఒక స్త్రీని ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. ఆ స్త్రీని వీరి జీవితంలో ఎప్పటికీ కూడా వదిలిపెట్టారనమాట. అంటే ఏ బంధం అంటే ఏ శక్తులు కానీ, ఏవి కానీ, ఏ మనుషులు కానీ ఎవ్వరూ కూడా వీరిని విడదీయలేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనమాట. ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, ఆ యొక్క ప్రేమ అలాంటిది. కాబట్టి మీరు ఆ వ్యక్తి చెయ్యి వదిలిపెట్టారు. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకున్నారు, మమ్మల్ని నమ్ముకొని వచ్చిన మనుషులు కాబట్టి ఆ వ్యక్తులను మేము పొరపాటున కూడా వదిలిపెట్టలేము, అలాగే వేరే వాళ్ళను కూడా మేము ప్రేమించలేము అని చెప్పేసి గట్టిగా ఉంటారండి. కుంభరాశి పురుషులు ఆల్రెడీ గతంలో ఒక వ్యక్తితో పరిచయమై వారితో ఒక బంధంలో ఉన్నారు. అది అలాగే కొనసాగుతుంది కూడా. ఇక జీవితాంతం కూడా అది అలాగే జరుగుతూ ఉందన్నమాట. ఈ గొప్పతనం అంతా తెలిసినటువంటి మరొక స్త్రీ ఏంటంటే ఈ కుంభరాశి పురుషుణ్ణి ఇష్టపడడం అనేది జరుగుతుందన్నమాట. అలాగా ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ స్త్రీ ఏంటంటే చాలా చాలా ఇష్టపడడం. ఎందుకంటే ముందు వారి రూపం చాలా చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా చక్కగా ఫిట్గా ఉంటారు. వారి యొక్క శరీర ఆకృతి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి పురుషుణ్ణి ఆ స్త్రీ చాలా కాలంగా ఇష్టపడడం అనేది జరుగుతుందండి. చాలా సంవత్సరాల నుంచి మనసులో మితిమించినటువంటి ప్రేమను పెంచుకుందనమాట. అలాగే ఈ స్త్రీ వచ్చేటప్పటికి కూడా ఏంటంటే కాస్త బాధల్లో ఉన్నటువంటి ఒక స్త్రీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఆ స్త్రీకి ఏంటంటే కుంభరాశి పురుషుడి యొక్క గతం అనేది పూర్తిగా తెలియదు. ఏంటంటే బాగా తన్ని ఇష్టపడుతుందనమాట. ఆ వ్యక్తిని, కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడిని బాగా ఇష్టపడుతుందనమాట. ఇష్టపడేసి తన మనసులో, తన లోకంలో చాలా కళలని పెంచుకుంది. చాలా కళలు చాలా చాలా ఊహించుకుంది. చాలా రకాలుగా మనసులో ఆ ప్రేమ, ఎలాంటి ప్రేమ అంటే ఒక విత్తనం ఒక పెద్ద వృక్షంగా మారినంతగా అంత ప్రేమను పెంచుకుందనమాట. ఈ స్త్రీ వచ్చేటప్పటికి ఆ కుంభరాశి పురుషుడి మీద, అంటే ఇప్పుడు రాధాకృష్ణుడి మీద ఎంత ప్రేమను పెంచుకుందండి. ఒక మాటలో చెప్పాలంటే రాధాకృష్ణుల ప్రేమ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత ప్రేమను ఆ స్త్రీ ఈ యొక్క కుంభరాశి పురుషులపై పెంచుకుంది. అయితే సడన్గా అయితే కుంభరాశి వారి పురుషుల దగ్గర నుంచి కూడా వారికి ఏంటంటే కోస్తో ఓదార్పు అనేది ఆ స్త్రీ దగ్గర ఉందన్నమాట. అంటే ఆ వ్యక్తి కూడా, అంటే కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడు కూడా తెలుసు ఈ స్త్రీ ఇష్టపడుతుంది అన్న సంగతి ఆ పురుషుడికి కూడా తెలిసి ఆ కుంభరాశి పురుషుడు ఏంటంటే ఈ స్త్రీని ఇష్టపడుతుందని తెలిసి కూడా కోస్తో తన ఇష్టానికి ఎక్కువగా పెంచుకునేలాగా ఆ పురుషుడి యొక్క పాత్ర కూడా ఉంటుందన్నమాట. తను పిలిచినప్పుడు, కాకపోతే ఈ స్త్రీ 100 సార్లు పిలిచినప్పుడు ఆ పురుషుడు ఒక్కసారైనా పలికేవాడు. ఆ ఒక్కసారి పలకడం ఏంటంటే ఈ స్త్రీ నిజంగా ప్రేమ అనుకుని బాగా ప్రేమించడం అనేది జరిగిందనమాట. కానీ ఆ కుంభరాశి పురుషుడు మిగిలిన 99 సార్లు పలకలేదు అని అంటే
అప్పుడైనా ఆ స్త్రీ అర్థం చేసుకోవాల్సింది. కానీ ఒక్కసారి పలికేసరికి ఏంటంటే దాన్ని ఇష్టంగా మార్చుకుందనమాట. ఇష్టం అనుకొని పొరపాటు పడింది. కానీ 99 సార్లు పలకకపోవడానికి కారణం వారు బిజీలో ఉండడము అనుకుంది. కానీ ఆ 99 సార్లు పలకకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ వారి జీవితంలో ఇంకొక స్త్రీతో పరిచయం, విడదీయలేని బంధం, ప్రాణంగా ప్రేమించిన అంటే 3 ముళ్ళ బంధం కన్నా కూడా ఇంకా గొప్ప బంధం అనేది వారి మధ్య ఉంది. కాబట్టి ఆ పురుషుడు ఈ స్త్రీ అంత కదిలించినా కూడా కదలట్లేదు. అయితే 100 సార్లకి ఒక్కసారి పలికి ఆ పురుషుడు చాలా పెద్ద పొరపాటు చేశాడు. ఆ ఒక్కసారికి ఈ స్త్రీకి ఏంటంటే ప్రాణం పోసుకుందనమాట. ఆశలను పెంచుకోవడానికి కారకుడయ్యాడనమాట. అలాగా ఆ పలకని వాడు ఆ ఒక్కసారి కూడా పలకకపోతే ఈ స్త్రీ అభిమానం పెంచుకునేది కాదు, ప్రేమను పెంచుకునేది కాదు. అది ఆ పురుషుడు చేసినటువంటి పెద్ద పొరపాటు అనమాట. అలాగ చివరికి అలా చేసి తర్వాత ఒక రోజు ఏంటంటే తన యొక్క ప్రేమను ఈ యొక్క స్త్రీతో చెప్పడం అనేది జరిగిందనమాట. కానీ చాలా లేటుగా చెప్పాడు. చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రేమను బయట పెట్టడం అనేది జరిగింది. అప్పటికే ఈ స్త్రీ ఏంటంటే మనసులో చాలా చాలా ప్రేమను పెంచుకుంది. అలాగా ఆ స్త్రీతో నాకు ఒక స్త్రీతో బంధం ఉందని చెప్పేసరికి ఈ స్త్రీ గుండె ఏంటంటే ముక్కలైపోతుందన్నమాట. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ప్రేమను పెంచుకుంది కదా, కాబట్టి ఈ స్త్రీ గుండె ఏంటంటే ముక్కలైపోతుందన్నమాట. చాలా నరకయాతన అనుభవిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ బాధను ఇవాల్టి రోజున చెప్పడం అంటే అది మాటల్లో చెప్పేది కాదండి. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మరొకరితో సంతోషంగా అంటే వారితో ఒక బంధంలో ఉన్నారు, ఒక రిలేషన్లో ఉన్నారు అంటే ప్రేమించినటువంటి ఏ వ్యక్తి కూడా భరించలేరు. అది ఒక పెద్ద నరకం అనమాట. అంటే అది ప్రేమించిన వారికి ఆ బాధ అనేది అర్థమవుతుంది. అది భార్యాభర్తల్లో కూడా కొంతమందికి ఆ ఫీలింగ్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయండి. ఎందుకంటే తన భర్త వేరే వారి సొంతమైన అలాగా ఇలాంటివి ఏంటంటే ఇష్టపడే వాళ్ళు భరించలేరనమాట. అలాగా ఆ స్త్రీ అంత ప్రేమను పెంచుకుంది. కాబట్టి ఆ పురుషుడికి వారి యొక్క మనసులో వేరొక స్త్రీ మీద ప్రాణంగా ఉంది, అంత ప్రేమ ఉంది అని అంటే ఆ పురుషుడు చెప్తాడు, గతంలో నాకు ఒక స్త్రీతో పరిచయం ఉంది, తనతో నాకు విడదీయలేని బంధం అనేది ఏర్పడింది, తను నా ప్రాణం, తను నా లోకం, తను నా సర్వస్వం అని చెప్పి అలాంటి మాటలన్నీ కూడా ఈ స్త్రీకి చెప్పడంతో ఈ స్త్రీ గుండె ఏంటంటే ముక్కలైపోతుందన్నమాట. అంత ప్రాణంగా తను ప్రేమించింది కాబట్టి. కానీ అక్కడ కుంభరాశి పురుషుడే ఈ పొరపాటు జరగడానికి కారణం ఖచ్చితంగా కుంభరాశి పురుషుడిదే ఉంటుందండి. ఎందుకంటే తనకు ఇష్టం లేకపోతే మొట్టమొదటిలోనే చెప్పేస్తే సరిపోతుంది కదా. కానీ కొన్ని సంవత్సరాలు తనలో ఆశలు అంటే కలలు పెంచేలా చేసి అవి పెరిగిన తర్వాత ఇప్పుడంటే ఒక విత్తనం మొక్కగా మారిన తర్వాత దాన్ని నరికేయడం ఎంత పాపమో. అలాగే ఆ స్త్రీ మనసులో ఆశల్ని కోరికల్ని పెంచుకుంటుందన్న సంగతి ఆ పురుషుడికి తెలిసినా కూడా తీరా అక్కడి దాకా తీసుకువచ్చి ఆ స్త్రీకి మానసికమైనటువంటి నరకం అంటే ఏంటో మానసిక శిక్ష అనేది వేశాడనమాట. అంటే మనిషి యొక్క శరీరానికి గాయమైతే కొన్ని రోజులకు కొన్ని నెలలకు తగ్గుతుంది, కానీ మనసుకు దెబ్బ తగిలితే మాత్రం దానికి ఏ మందు కూడా ఉండదనమాట. అలాగా స్త్రీ ఏంటంటే అవన్నీ తలుచుకొని నరక యాతన అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ కుంభరాశి పురుషుడు వచ్చేటప్పటికి 100లో ఒక్కసారైనా సమాధానం ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు ఆ ఒక్కసారి కూడా పూర్తిగా ఆఫ్ చేశాడనమాట. అలా ఆఫ్ చేసేసరికి ఈ స్త్రీకి ఏంటంటే తనకు ఫోన్ రాకుండా, మెసేజెస్ రాకుండా పూర్తిగా అన్ని రకాలుగా ఈ స్త్రీని దూరం పెట్టేసేయడం అనేది జరిగిందనమాట. అలాగే ఎంత ప్రయత్నించినా చివరికి ఆ విషయం తెలిసినా కూడా ఆ పిచ్చి తల్లి మళ్ళీ తను నాతో అంటే మాట్లాడాలి, చేయాలి, నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను, మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ నిజం నాకు ఎప్పుడెందుకు చెప్తున్నారు, ఇంత నేను ఆశల్ని పెంచుకున్నాక, ఇంత ప్రేమను పెంచుకున్నాక ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, అదేంటో ముందుగానే చెప్పొచ్చు కదా, ముందుగా చెప్తే నాకు ఈ నరకయాత్ర ఉండేది కాదు కదా, ఇప్పుడు నేను ఎలా బయటపడాలి, మీ మీద ప్రేమను నేను ఎలా వదులుకోవాలి, సరే ఆ స్త్రీతో మీకు పరిచయం ఉన్న ప్రేమ ఉన్న నన్ను కూడా ప్రేమించండి, కాస్త కోస్తో మీ హృదయంలో చోటుని ఇవ్వండి అని చెప్పేసి ఆ స్త్రీ కన్నీరు మున్నీరైపోతుంది. అయినా కూడా ఆ కుంభరాశి పురుషుడి యొక్క గుండె అనేది కరగదు కూడా. ఎందుకంటే తన మనసులో ఆల్రెడీ ఇంకొక స్త్రీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.
తన గుండెల్లో ఇంకో స్త్రీ ఉంది. ఇంకో స్త్రీ ఉన్నప్పుడు ఇక తన గుండెల్లో ఈ అమ్మాయిని పెట్టుకోవడానికి స్థానం అనేది లేదు. ఇక స్థానము, అవకాశం అనేది ఏ మాత్రం కూడా లేదనమాట. కాకపోతే అతను చేసిన ఒకే ఒక్క పొరపాటు ఏంటంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నిజాన్ని చెప్పడం. మొదట్లోనే చెబితే మాత్రం ఆ స్త్రీ అప్పుడే అంటే అక్కడి దాకా వెళ్ళిపోయేది కాదు. తన యొక్క బంధాన్ని అంతా పెంచుకునేది కాదు. కానీ చాలా ఆలస్యంగా చెప్పి ఆ పురుషుడు తన స్త్రీకి చాలా శిక్ష వేశాడండి. కానీ ఆ స్త్రీ మాత్రం చాలా బాధపడడం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ యొక్క కన్నీరు కూడా ఆ పురుషుడికి అంటే ఏదో ఒక రూపంలో తను చేసిన తప్పును తనకు తెలిసేటట్లుగా చేస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడైనా సరే, ఎవరి మీదైనా సరే ప్రేమ మీకు ఉన్నప్పుడు అంటే మీ మనసులో వేరే ఎవరైనా ఉన్నప్పుడు దయచేసి అది ముందుగానే చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా తెలియక ఇష్టపడుతుంటే అలాంటి వాళ్ళకు చెప్పేసేయండి. అంతేకాని అది తెలిసి కూడా మీరు కామ్గా సైలెంట్గా ఉండి తీరా అవతల వ్యక్తి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు మీరు మాకు అవసరం లేదు, మా జీవితంలో ఇంకొకళ్ళు ఉన్నారు అని చెప్పడం చాలా చాలా తప్పనమాట. అది ఒక మహాపాపం కింద కూడా వస్తుందన్నమాట. అలాంటి పాపం కుంభరాశి పురుషుడు చేశాడు. తర్వాత మరి ఆ విషయం ఇప్పటికీ కొంతవరకు అతను చేసింది పొరపాటని అనుకోగలుగుతున్నాడు. కానీ పూర్తి స్థాయిలో అయితే అనుకోలేకపోతున్నాడు. ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తితో తను సంతోషంగా ఉంటున్నాడు, తను హ్యాపీ. కానీ ఇలా ప్రేమించినటువంటి ఆ స్త్రీ మాత్రం అల్లాడిపోతుంది కదా. కానీ ఆ స్త్రీ మీద ఈ పురుషుడికి ఎలాంటి ప్రేమ లేకపోవడం వల్ల ఈ స్త్రీ బాధగా కనిపించట్లేదు, ఈ స్త్రీ కన్నీరు కనిపించట్లేదు, ఈ స్త్రీకి ఎటువంటి విలువ అనేది, గౌరవం అనేది ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తి తన జీవితంలో ఉంది కాబట్టి, తనతో తను సంతోషంగా ఉంటున్నాడు కాబట్టి. కానీ తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే. అలాంటి తప్పుకు శిక్ష అనేది ఖచ్చితంగా పడి తీరుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి జీవితంలో ఆశలు, కోరికలు అనేవి పెంచొద్దు. మీ మనసులో ఏముందో అది చెప్పేసేయండి. అంతేకాని ఇలా చేయడం అనేది చాలా చాలా పొరపాటు అవుతుందన్నమాట. అదే మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీని మరి మీరింత ప్రాణంగా ప్రేమించాలి కదా, ఆ స్త్రీ దూరం అయితే మీరు భరించగలుగుతారా? అలాంటి ప్రేమనే కదా తను కూడా పెంచుకుంది. మనసన్న తర్వాత ఎవరిదైనా ఒకటే కదా, ఆ స్త్రీ కూడా మంచిదే కదా. మీకు ఇష్టం లేకపోతే, అవకాశం లేకపోతే ముందుగానే చెప్పాల్సింది. కానీ అంతా అయిపోయిన తర్వాత ఆ స్త్రీ పూర్తిగా మీ లోకంలోకి వస్తుందని మీకు తెలిసి కూడా చెప్పకపోవడం మీరు చేసినటువంటి పెద్ద పొరపాటు అనమాట. కాబట్టి కాస్తో కూస్తో మీకు కొంచెం ఆ స్త్రీ యొక్క కన్నీరు తగిలేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఇటువంటి పొరపాటును కూడా చేయవద్దు. ఎందుకంటే ఈ కుంభరాశి పురుషుల్లో ముఖ్యంగా చూస్తే సైలెంట్గా ఉంటారండి. వారి యొక్క సైలెంట్ చాలా వరకు కూడా ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా కారణమవుతుందన్నమాట. మాటలు తక్కువగా మాట్లాడాలి. నిజమే, కాదని అంటున్నానా? కాదు. కానీ మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే మాత్రం చాలా తప్పు అవుతుందన్నమాట. మీ యొక్క పట్టింపు అవతల వాళ్ళకి ఏంటంటే మీ యొక్క సైలెంటు ప్రేమగా అనుకోవడం, ఇలాంటివి అనుకోవడం వల్ల చాలా చాలా పొరపాట్లు జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే నోరు తెరిచి ఏ విషయాన్ని అయినా సరే చెప్పడం నేర్చుకోండి. కొంతమంది అయినా సరే మారండి. కుంభరాశి వారిలో కొంతమంది పురుషులకు మాత్రం ఇది చాలా బాగా వర్తిస్తుందండి. ఇలాగా అంటే వారు ఒకరిని ప్రేమించడం, వీరిని మరొకరు ప్రేమించడం, ఇలాంటివి చాలామందికి ఎక్కువ పర్సెంట్ ఇలాంటివి జరుగుతాయి. కొంతమందికి ఎవరన్నా ఇవి వర్తించకపోవచ్చు, కానీ ఎక్కువ పర్సెంట్ అయితే మాత్రం ఇదే జరుగుతుందన్నమాట. కాబట్టి అలాంటి పొరపాటు ఉంటే సరి చేసుకోండి. ఇప్పటికైనా ఆ స్త్రీ మీకు దగ్గరలో ఉంటే, మిమ్మల్ని ప్రేమించే ఆ స్త్రీకి క్షమాపణలు కోరండి దయచేసి. అప్పుడైనా ఆ స్త్రీ యొక్క మనసు శాంతించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ స్త్రీ కూడా తన మనసు విరగదీసుకున్న తన మనసులో బాధ మాత్రం ఎన్నటికీ పోదు. ఇప్పుడల్లా పోదు కూడా. తను ఎప్పుడు మనిషి అవుతుందో అది ఆ భగవంతుడికి తెలియాలన్నమాట. ఎందుకంటే ప్రేమ అనేది అంత ఈజీ కాదండి. ప్రేమించిన వాడిని మర్చిపోవడం అంటే అది చాలా చాలా నరకం అనమాట. కాబట్టి ఆ స్త్రీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దయచేసి క్షమాపణ అడిగే ప్రయత్నం అయితే చేయండి. ఇలాగ ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ 4 రోజులైతే వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన సంఘటనలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ వీడియో అనేది
చాలా చాలా విలువైంది. ముఖ్యంగా పురుషులకు సంబంధించి ఈ వీడియోని మీరు పూర్తిగా మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. మీరు చేసిన పొరపాటును దయచేసి తెలుసుకోండి. ఆ స్త్రీని మీరు క్షమాపణలు కోరండి. లేకపోతే మాత్రం ఆ స్త్రీ కన్నీరు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మీరు చేసిన తప్పుకి మీరు తల వంచుకోవడంలో ఏమాత్రం కూడా తప్పు లేదనమాట. కుంభరాశి పురుషులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. కాబట్టి మీరు వీడియోని మళ్ళీ ఇంకొకసారి విని జాగ్రత్త పడండి. చెప్పింది చెప్పినట్లుగా చేయండి. మీకు ఖచ్చితంగా ఇవి జరిగే ఉంటాయండి. కాబట్టి మీకు జరిగినటువంటి అనుభవాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ విషయం తెలిసి అర్థం చేసుకుని జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే చేసే పొరపాటు అనేది తెలుసుకున్నవారు నిజంగా దేవుళ్ళు అవుతారనమాట. అలాంటి పొరపాటును మరొకరు చేయకుండా ఉండడానికి కారణమైన వారు కూడా నిజంగా దైవంతో సమానం అవుతారు. కాబట్టి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసినప్పుడు కింద కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అనే ఒక సింబల్ అనేది వస్తుందండి. ఆ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఆ పాయింట్స్ యాడ్ అవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి వెళ్ళి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని జాగ్రత్త పడే అవకాశం ఉంది. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.